నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైసీపీ మొత్తానికి ఖాళీ అవుతూ ఉండడంతో టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై అక్రమ కేసులు బనాయించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడన్న నెపంతో వేధింపులకు దిగారు. ఈ క్రమంలోనే హజరత్ నాయుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి కుమార్తెల ఇంటింటి ప్రచారానికి ఆటంకం సృష్టించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అక్కడకు చేరుకొని పోలీసులు నిలదీశారు. అక్రమ కేసులకు సంబంధించి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎవరు స్వేచ్ఛ వరది, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం. ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ ని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణ్ మంజుల వారి భర్త హజరత్ నాయుడు గారు షేర్ చేశారట. రాత్రి 11 గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట. పాపం పోలీస్ యంత్రాంగానికి ఏమీ పనులు లేనట్టు ఉదయమే 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రా స్టేషన్కి అని చెప్పని తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రేయోభిలాషులను ఇబ్బంది పెడతామంటే కోర్టులున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దీని మీద ఉంది. గతంలో హైకోర్టు దీని మీద ఏమి ఇచ్చిందో అందరికీ తెలుసు. ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేస్తారు. రమ్మని చెప్పి